గ్రూప్ 2 పరీక్షల కోసం ఎదురు చూస్తున్న వారికి మరోసారి నిరాశ ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. టీఎస్పీఎస్సీలో చైర్మన్ సహా 5గురు సభ్యుల రాజీనామా చేయడం, అయితే ఆ విషయంపై ఇంతవరకు ఏ క్లారిటీ లేకపోవడం అంతా గందరగోళంగా మారింది. ఇలా గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్షలను జనవరి 6, 7 తేదీలలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ 2 నెలల క్రితమే ప్రకటించింది. అయితే ఈసారి కూడా పరీక్షలు జరగడం సందేహమేనని అనిపిస్తోంది. పరీక్షలకు వారం 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నా నిర్వాహకులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరగకపోవడం ఈ సందేహానికి దారితీస్తోంది. ఓ పక్క పేపర్ లీకేజ్, ఇంకో పక్క పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగడంతో టీఎస్పీఎస్సీ చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. ప్రభుత్వం మారడంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు 5గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. గవర్నర్ ఆమోదం లభిస్తే కానీ కొత్త చైర్మన్ సభ్యులను నియమించే అవకాశం లేదు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో 2 సభ్యులు మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ సందిగ్ధంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 783 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ పోయిన ఏడాది డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 5.5 లక్షల మంది నిరుద్యోగులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారు. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తొలుత ప్రకటించింది. ఆపై నవంబర్కు మళ్లీ 2024 జనవరికి వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉండటంతో గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా లేక రీవైల్ నోటిఫికేషన్ జారీ చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.